Welcome to our channel Sai Kalyani. This is Kalyani and my husband Sai. This video is all about our Thailand trip for 1 week. సో మేము థాయిలాండ్లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామో అనేది ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ డే మేము క్రొకడైల్ షో అండ్ టైగర్ షో చూసాము. ఫస్ట్ క్రొకడైల్ షోకి వెళ్ళాము. ఈ షోలో క్రొకడైల్స్ అన్ని ట్రైన్డ్ ఉంటాయి. ఇక్కడ ట్రైన్డ్ పర్ఫార్మర్స్ క్రొకడైల్స్తోని స్టంట్స్ చేస్తారు. క్రొకడైల్స్ కూడా ట్రైన్డ్ కాబట్టి అవేం హామ్ చేయవు వాళ్ళని. నెక్స్ట్ ఇంకా టైగర్ షోకి వచ్చాము. ఇక్కడ టైగర్స్తో షో క్రేజీ ఉండే. నార్మల్గా జూలో అయితే 1 or 2 టైగర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఒకేసారి చాలా టైగర్స్ చూస్తుంటే బాగా అనిపించింది. ఆర్ఆర్ఆర్ మూవీ గుర్తొచ్చింది. టైగర్స్ కూడా ట్రైన్డ్ కాబట్టి చాలా స్టంట్స్ చేస్తున్నాయి, జంప్ చేస్తున్నాయి, ఇంకా చెప్పినట్టు వింటున్నాయి. అండ్ అన్ని టైగర్స్ టుగెదర్ ఒకేసారి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టంట్స్ చేస్తున్నాయి. లైన్లో వెళ్ళి వాళ్ళ ప్లేసెస్లో అవి కూర్చుంటున్నాయి. ట్రైనర్స్తో మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, రోప్ పైన ఇలా నడుస్తుంది, అలా చాలా చెప్పినట్టు వింటున్నాయి. ఈ షో అయితే సూపర్ ఫన్ ఉండే అండ్ బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ నైట్ మేము అల్కదర్ షోకి వెళ్ళాము. ఇక్కడ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్తోని లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశారు. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ డాన్సెస్ చేశారు, లైక్ ట్రెడిషనల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ అండ్ డ్రామాస్ కూడా చేశారు. నాట్ ఓన్లీ థాయిలాండ్ కల్చరల్ డ్యాన్స్, మన ఇండియన్ కల్చరల్ డ్యాన్స్ అండ్ చైనీస్ కల్చరల్ డ్యాన్స్ కూడా చేశారు. హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ థాయ్ సాంగ్స్కి మోస్ట్లీ వీళ్ళు డ్యాన్స్ చేశారు. వాళ్ళ డ్యాన్స్ మాత్రం ఫుల్ ఆఫ్ ఎనర్జీతోనే చేశారు. షో మొత్తం ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఉండే. బేసిక్గా ఇక్కడ వీడియోస్ ఎలౌ లేకుండే, బట్ స్టార్టింగ్లో వీడియోస్ తీస్తుంటే ఏమనలేదు. తర్వాత తీయొద్దంటే ఇంకా ఆపేశాను. యాక్చువల్గా షో అయిపోయిన తర్వాత వీళ్ళతోని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట బయట. యాక్చువల్గా వీళ్ళు లేడీ బాయ్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫొటోస్ అయితే ఇది మా డే 2. స్పీడ్ బోట్లో పటాయ్ సిటీ నుంచి కోరల్ ఐలాండ్కి వెళ్ళాము. మిడిల్లో ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఆపి అక్కడ పారాసైలింగ్ అండ్ అండర్ వాటర్ వాక్ ఎక్స్పీరియన్స్ చేశాము. లేటర్ కోరల్ ఐలాండ్లో బనానా రైడ్ అండ్ స్పీడ్ బోట్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాము. ఇది మా డే 3 జెమ్స్ గ్యాలరీకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇది ఒక మ్యూజియం లాగా ఉంటుంది. ఇక్కడ జెమ్స్కి రిలేటెడ్ హిస్టరీ చూడొచ్చు. జెమ్స్ని ఎలా కట్ చేస్తారు అండ్ ఎలా పాలిష్ చేస్తారు, రా స్టోన్స్ని జ్యువెలరీగా ఎలా రెడీ చేస్తారు అనేది లైవ్గా చూడొచ్చు. చాలా కలెక్షన్ ఉంటాయి, లైక్ డైమండ్స్, ఎమరల్డ్స్, రూబీస్ ఇలాంటి స్టోన్స్ అన్నీ మనకి రింగ్స్, నెక్లెసెస్, బ్రేస్లెట్స్లో అవైలబుల్ ఉంటాయి. క్వాలిటీ కూడా జెన్యూన్గా విత్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫారినర్స్ అయితే చాలామంది పర్చేస్ చేస్తున్నారు, బట్ మేము మాత్రం ఏం తీసుకోలేదు బికాస్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. జస్ట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసాం అంతే. అండ్ టైం కూడా లేదు, మేము నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ పక్కనే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చూసాము. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ రియల్ క్రొకడైల్ స్కిన్తోని రెడీ చేశారనమాట. ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ చూడండి, 1,30,000 బాత్, అంటే ఇండియన్ కరెన్సీలో 3,36,000 అప్రాక్సిమేట్గా. అండ్ ఇక్కడ వినాయకుల ఐడల్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. అదే శాంక్చురీ ఆఫ్ ట్రూత్. ఇది టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ మొత్తం టేకుడ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ థాయిలాండ్ బికాస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ లొకేషన్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ దగ్గర ఎలిఫెంట్ రైడ్, హార్స్ రైడ్ అండ్ బోట్ రైడ్ కూడా ఉన్నాయి. మేము దాంట్లో బోట్ రైడ్కి వెళ్ళాము. బోట్ రైడ్లో మాకు కోకోనట్ వాటర్ కూడా ఇచ్చారు. థాయిలాండ్లో కోకోనట్ వాటర్ చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీ ఉంటాయి. అండ్ మేము సమ్మర్లోనే వెళ్ళాం కాబట్టి డైలీ పక్కా ఒకటన్నా తాగేవాళ్ళం. యాక్చువల్గా మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోని ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. సో అన్ని ప్లేసెస్కి టికెట్స్ వాళ్ళే బుక్ చేశారు. అండ్ మాకు పటాయా అండ్ బ్యాంకాక్లో హోటల్స్ విత్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. బట్ కోరల్ ఐలాండ్లో రైడ్స్కి అండ్ టైగర్ పార్క్లో టికెట్స్కి మేమే పే చేసాం. ఎవ్రీడే పికప్ అండ్ డ్రాప్ ఇన్ హోటల్, ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే చూసుకున్నారు. బట్ లంచ్ అండ్ డిన్నర్ డైలీ బయటనే తింటుండే, ఎందుకంటే ఇవి ఇంక్లూడ్ చేయలేదన్నమాట. అండ్ ఇంకా బెస్ట్ ఇండియన్ ఫుడ్ దొరకడం కష్టమే, బట్ మేము డైలీ బ్రేక్ఫాస్ట్ అయితే మేనేజ్ చేస్తుండే. అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ సరవణ భవన్ హోటల్కి వెళ్ళే వాళ్ళం. అది మాకు బెటర్ అనిపించింది.
ఫేమస్ టూరిస్ట్ ప్లేస్కి వచ్చేసాము, అదే టైగర్ పార్క్. థాయిలాండ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి డెఫినెట్గా వస్తారు, బికాస్ ఇక్కడ టైగర్తో ఫోటో తీసుకోవచ్చు. ఇంకా టికెట్స్ తీసుకొని వెళ్ళడమే. మొబైల్లో కాకుండా మనకి ఫొటోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు, బట్ వాళ్ళకి పే చేయాలి. మేము కూడా ఫోటోగ్రాఫర్తో తీయించుకున్నాం, బట్ ఫొటోస్ ఫోన్లో కూడా బాగానే వచ్చాయి. ఫోటోగ్రాఫర్ అవసరం లేదు. ఇక్కడ మనం స్మాల్, మీడియం అండ్ బిగ్ టైగర్స్తో ఫొటోస్ దిగొచ్చు. సో మేమైతే బిగ్ టైగర్తో ఫొటోస్ దిగాము. సైజ్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అండర్ వాటర్ వరల్డ్కి వచ్చాము. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ ఫిషెస్ ఉంటాయి. వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి కాబట్టి సో మనకి ఫిషెస్ క్లియర్గా కనిపిస్తాయి.
ఇదంతా థాయిలాండ్‌లో స్ట్రీట్ షాపింగ్. చాలా కలెక్షన్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. వెస్టర్న్ వేర్, బ్రాండెడ్ టీ షర్ట్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, బొమ్మలు, జ్యువెలరీ, వాచెస్ ఇట్లా ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయి అక్కడైతే. ఇది డే 5 పటాయా నుంచి బ్యాంకాక్ వచ్చేసాము. రోజు 2 టెంపుల్స్ విజిట్ చేసాము. ఇది ఫస్ట్ వన్. ఈ టెంపుల్ నేమ్ వాట్ ట్రైమిట్. ఈ టెంపుల్ని గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే బుద్ధ వచ్చేసి ప్యూర్ గోల్డ్తో ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ స్లీవ్లెస్ డ్రెస్సెస్ నాట్ అలౌడ్, బట్ టెంపుల్ బయట దుప్పట్టా సెల్ చేస్తారు, సో అవి తీసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా పెద్దగా అండ్ బ్యూటిఫుల్గా ఉంది.
సెకండ్ టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి మార్బుల్ టెంపుల్. ఈ టెంపుల్ ఇటాలియన్ మార్బుల్తోని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ ఏరియా వైజ్ చాలా పెద్దగా ఉంది. అండ్ టెంపుల్ బయట మాత్రం మొత్తం గ్రీనరీ ఉంది. టెంపుల్ లోపల చాలా బుద్ధ స్టాచ్యూస్ ప్లేస్ చేశారు. ఇంకా 2 టెంపుల్స్ విజిట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది బ్యాంకాక్లో. ఇంకా బ్యాంకాక్ ప్యాలెస్ హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. ఈ హోటల్ ఇంటీరియర్ చాలా డిఫరెంట్ ఉంది. ఏన్షియన్ స్టైల్లో ఉందన్నమాట. ఇక్కడ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుండే. అండ్ దెన్ మాకు మళ్ళీ నైట్ క్రూజ్ డిన్నర్ ఉంది. సో హోటల్ చెక్ ఇన్ అయిపోయి దానికి వెళ్ళిపోయాము. ఇది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నాకు కొత్తగా ఉంది అండ్ బాగుండే. అందరూ ఇండియన్సే ఉండే క్రూజ్ మొత్తం. చాలా ఫుడ్ ఐటమ్స్ అరేంజ్ చేశారు. మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తారు అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు డ్యాన్స్ కూడా చేస్తారు. సో మనం తింటూ మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ క్రూజ్ మొత్తం టైం స్పెండ్ చేయవచ్చు. ఇది డే 6 సఫారీ వరల్డ్కి వచ్చాము. ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఇస్తారు. ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేది ఆ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే బర్డ్స్, ఫిషెస్, యానిమల్స్ అండ్ షోస్ కూడా చాలా చూసాము. లైక్ డాల్ఫిన్ షో, ఎలిఫెంట్ షో, స్పైవర్ షో, సీ లయన్ షో, ఇవన్నీ షోస్ చూసాము. ఇక్కడ చూడడానికి చాలా ఉంటాయి బట్ టైం సరిపోదు. అండ్ ఇవన్నీ చూసాక అవుట్డోర్ సఫారీ పార్క్ ఉంటుంది. అక్కడ మొత్తం వైల్డ్ యానిమల్స్ ఉంటాయి.
ఇంకా సఫారీ వరల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక నైట్ స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేసాం. మేమైతే థాయ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. అది చాలా బాగుంది. అండ్ అక్కడ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే చాలా క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా డే 7 ఈవినింగ్ మాకు బ్యాంకాక్ టు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఉంది. దీంతో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.